చాలామంది చేస్తున్న ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? నాట్ చూసింగ్ ది కరెక్ట్ కెరియర్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక కెరియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే ఒక ఐటీ ఫీల్డ్లో కానీ లేదంటే ఏదైనా సరే ఒక జాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ రిలేటివ్స్ని అడుగుతారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అడుగుతారు, లేదంటే ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు, అరే నేను ఇట్లా ఐటీలో జాయిన్ అయ్యారా, జావా బాగుంటుంది అని ఒకరు చెప్తారు. ఇంకొకరు అది కాదురా పైథాన్ నేర్చుకోరా, పైథాన్ బాగుంటుంది అని చెప్తారు. ఇంకొకరు ఇది ఏది కాదురా డేటా సైన్స్ నేర్చుకోరా, డేటా సైన్స్ బాగుంటుంది అని చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సో ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే జాబ్ అనేది వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాదు, నీ మనసుకు నచ్చేది నువ్వు చూస్ చేసుకోవడం. సో ఈరోజు నేను అలాంటి ఒక 5 కెరియర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆ కెరియర్స్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతాయి, ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళకి సూట్ అవుతాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాబ్ అనేది నువ్వు నీ మైండ్ సెట్ని బేస్ చేసుకొని నువ్వు కెరియర్ని చూస్ చేసుకోవాలి. సో ఈ కెరియర్ నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కూడా ఇచ్చేటట్టు ఉండాలి. నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే మనీ కోసం కాదు, హ్యాపీనెస్ కోసం జాబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నీకు కొన్ని ఫ్యామిలీ ట్రబుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఉంటున్నాయి. లోన్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటారు, హౌస్ లోన్ తీసుకుంటారు, కార్ లోన్ తీసుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి లోనే. ఆఖరికి ఫోన్ కొనాలన్నా కూడా ఈ మధ్యన లోన్లోనే కొంటున్నారు. సో ఇలాంటిది ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనము సర్వైవ్ అవ్వాలంటే వీ నీడ్ సమ్ జాబ్. అంటే మనకి ఏదో ఒక ఇన్కమ్ కావాలి కదా. సో చాలామంది జాబ్ని ప్రిఫర్ చేస్తారు మోర్ దెన్ బిజినెస్. ఎందుకంటే దే ఫీల్ సమ్వాట్ సెక్యూర్. సో మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. సో మీరు ఎటువంటి కెరియర్ని చూస్ చేసుకోవాలి అంటే వెన్ యూఆర్ డూయింగ్, అంటే మీరు ఏదైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ని మీరు ఇష్టంతో చేయాలి. ఏంట్రా ఈ బాధ అనే ఇంటెన్షన్తో, ఆ ఫీలింగ్తో కాకుండా మీరు ఇష్టంతో చేయాలి. అప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మీరు ఎంజాయ్ చేస్తారు. లేదు అంటే ఏంది, వాట్ హ్యాపెన్స్, మీకు ఎక్కడ లేని స్ట్రెస్ వల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్ టైంకి మీరు అన్నం తినలేరు. మీ సీనియర్స్ యొక్క ప్రెషర్, ఏదో జాబ్ స్ట్రెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ యొక్క బాడీ పైన, మీ యొక్క మైండ్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది మీ ఇంట్లో యొక్క అట్మాస్ఫియర్ని కూడా చేంజ్ చేసేస్తుంది. సో మీరు మీ ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు, ఇలా చాలా అవుతాయి. ఇదంతా ఎందుకు అవుతుంది? మీకు మనసుకు నచ్చిన జాబ్ చేయకపోవడం వల్ల. సో ఒకసారి దిగిన తర్వాత ఇంకా అలా మునిగిపోవడమే. సో దిగేటప్పుడే మీకు ఇష్టమైన కెరియర్ని మీరు చూస్ చేసుకోవాలి. మీ యొక్క స్కిల్స్ని బట్టి, మీకు ఏమి ఇష్టం అనే దాన్ని బట్టి మీరు జాబ్ని చూస్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవుతూనే ఉంటారు. ఈ యొక్క ఫీల్డ్లో, ఈ యొక్క లైఫ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకి నచ్చిన పని చెయ్యకపోతే లోపల ఎక్కడో తెలియని బాధ, అసంతృప్తి, ఆందోళన, ఆవేదన ఎక్సెట్రా ఇవన్నీ కూడా మిక్సీలో వేసినట్టు లోపల తిప్పేస్తూ ఉంటుంది అనమాట. సో యూ విల్ నెవర్ బీ హ్యాపీ. సో అందుకనే నచ్చిన కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలి, మీకు నచ్చిన జాబ్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఒకవేళ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి కెరియర్ని చూస్ చేసుకోవాలి అన్న అయోమయంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను 5 జాబ్స్ గురించే చెప్తాను, బట్ బేసిక్గా 5 జాబ్స్ కావు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా 5 జాబ్స్ గురించి చెప్తున్నాను. మీ మైండ్ సెట్ని బట్టి మీకు ఏమి ఇష్టం అనేది మీరు ఎలా రీసెర్చ్ చేయాలి అనేది ఈ వీడియో. సో నేను చెప్పిన 5 కెరియర్స్ని తీసుకోండి, ఈ జాబ్సే చేయండి అని చెప్పను. మీ మైండ్ సెట్కి తగ్గట్టు ఎటువంటి కెరియర్ని మీరు ఎంచుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియో. సో దానికి ఎగ్జాంపుల్గా ఈ కెరియర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి వెబ్ అండ్ యాప్ డెవలపర్. సో బేసిక్గా వెబ్ అండ్ యాప్ డెవలపర్ అనేది ముందుకు ఫస్ట్ ప్లేస్లో చెప్తున్నాను. అంటే ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటి అంటే కొంతమంది వాళ్ళకి జాబ్ అనేది ఫుల్ టైం ఇంట్రెస్ట్ అనేది ఉండదు. దే హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్, లైక్ ఫ్యూచర్లో వాళ్ళు ఓన్ కంపెనీ పెట్టుకోవాలి అని అనుకోవడము, లేదు అంటే దే వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్, సింపుల్గా చెప్పాలి అంటే. సో అలాంటి వాళ్ళకి వెబ్ అండ్ యాప్ డెవలపర్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి చాలా బెనిఫిట్.
ఎందుకంటే వీళ్ళు ఇనిషియల్గా కంపెనీస్లో వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఏం చేస్తారు, వెబ్సైట్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారు, యాప్స్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ 5 years 6 years 7 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దేర్ మెయిన్ గోల్ ఈస్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఇలాంటి వాళ్ళకి ఈ వెబ్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఎందుకంటే దేర్ మెయిన్ గోల్ ఈస్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ సింపుల్గా. సో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని అనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు ఐటీ కంపెనీస్ని స్టార్ట్ చేయాలి అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటే సో వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మీ మెయిన్ గోల్ వచ్చేసి ఏంటి అంటే ఐటీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టడీ చేయడం, నేర్చుకోవడం, అండ్ ఏ టూల్స్ వాడతారు, ఏ సాఫ్ట్వేర్స్ని వాడతారు, ఎలా వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకోవడం మీ యొక్క మెయిన్ గోల్ అయి ఉండాలి. సో మీరు వర్క్ చేస్తారు 5 years 6 years వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అవన్నీ మీరు నేర్చుకొని దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఆన్ యువర్ ఓన్. ఒక ప్రాజెక్ట్ని ఎలా తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇన్ ఫ్యూచర్ ఐటీ కంపెనీస్ని స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఓన్గా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి మాత్రము మీరు వెబ్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్ నేర్చుకోండి. ఎందుకు అంటే దీనికి చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి కంపెనీకి వెబ్సైట్ కావాలి, ప్రతి కంపెనీకి యాప్ కావాలి, అండ్ ప్రతి చిన్న పనికి కూడా ఇప్పుడు మనం యాప్స్తోనే మనం లింక్ అయి ఉన్నాం. మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టాలనే యాపే, గ్రాసరీస్ ఆర్డర్ పెట్టాలనే యాపే, మన యొక్క హెల్త్ అండ్ ఫిట్నెస్ని చెక్ చేసుకోవాలనే యాపే. సో అలాగే ఎవ్రీథింగ్ యాప్ ఆర్ వెబ్సైట్. సో అందుకని ఈ యాప్కి, వెబ్సైట్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏఐ ఆటోమేషన్తో సంబంధించిన యాప్స్ చాలా వస్తాయి, రాబోతున్నాయి. సో మీరు ఫ్యూచర్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, స్టార్టప్ని స్టార్ట్ చేయాలి, యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటే మాత్రం యువర్ మెయిన్ గోల్ ఈజ్ టు లెర్న్ ది అట్మాస్ఫియర్, టు లెర్న్ ది వర్క్ అట్మాస్ఫియర్. ఐటీలో ఉండే వర్క్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, కల్చర్ ఎట్లా ఉంటుంది, ప్రాజెక్ట్స్ని ఎట్లా తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా మీరు 5 years పాటు నేర్చుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. అన్నీ అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకోవాలి. అండ్ దెన్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్, ఈ యొక్క జాబ్ చాలా సెట్ అవుతుంది. ఏది వెబ్ డిజైనింగ్ అండ్ యాప్ డిజైనింగ్. ఎందుకు అంటే ప్రతి కంపెనీకి, ప్రతి ఒక్క బిజినెస్కి వెబ్సైట్ కావాలి, యాప్ కావాలి. సో అందుకని యూ క్యాన్ స్టార్ట్ దిస్ కంపెనీ. ఇన్ ఫ్యూచర్ చాలా డిమాండ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కెరియర్ చాలా బాగుంటుంది. సెకండ్ కెరియర్ వచ్చేసి డేటా ఎనలిస్ట్. డేటా ఎనలిస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్స్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా డేటా ఎనలిస్ట్ అనే కెరియర్ ఎటువంటి వాళ్ళకి బెస్ట్ అంటే జావా నేర్చుకోలేను, పైథాన్ నేర్చుకోలేను, ఇవన్నీ చాలా తలకాయ నొప్పి, అసలు ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నవి, పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాకు రావు, సో బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఓకే అని అనుకునే వారికి డేటా అనలిస్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే డేటా అనలిస్ట్లో సింపుల్గా SQL ఉంటుంది, పైథాన్ ఉంటుంది, ఇలాగ పవర్ BI, ట్యాబ్లు ఇలాంటి చిన్న సింపుల్ టూల్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఈ డేటా అనలిస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు మిషన్ లెర్నింగ్ అవి నేర్చుకొని డేటా ఇంజనీరింగ్ సైడ్ అట్లా కూడా మీరు వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. సో బేసిక్గా మీరు చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. నాకు అంత ఎక్కువ ప్రోగ్రామింగ్ రాదు, నేను ప్రోగ్రామింగ్ జావా ఏమంటారు పైథాన్లో చాలా డీప్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నాకు రాదు, నా బ్రెయిన్ అంత కెపాసిటీ లేదు, అంత డీప్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేను తట్టుకోలేను అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో ఎక్సెల్ ఉంటుంది, మీరు ఏంది అంటే ఒక డేటా ఉంటుంది. సో డేటా అనేది ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డేటా. సో ఈ డేటాని మీరు ఎనాలిసిస్ చేయడమే డేటా ఎనాలిసిస్ అంటే. సో ఎవరికైతే డీప్గా దీని గురించి తెలుసుకోవాలనుకుంటారో దీని సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో బేసిక్గా ఏంటి అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నాకు ఎక్కువ డీప్గా లేదు, నేను ఎక్కువ కష్టపడలేను, నా మెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేను అనే కైండ్ ఆఫ్ పీపుల్కి ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అయితే బెస్ట్. ఏంటి అంటే డేటా అనలిస్ట్. సో సింపుల్గా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక గట్టిగా 6 months కూర్చుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అంత కాంప్లికేట్ సబ్జెక్ట్ కూడా లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి. సో బాగుంటుంది. ఒకవేళ మీకు బాగా పట్టు వచ్చిన తర్వాత
3-4 ఇయర్స్ తర్వాత మీరు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు మిషన్ లెర్నింగ్ అవి ఇవి మెల్లమెల్లగా నేర్చుకోండి. మెల్లమెల్లగా ఒక 1 year 2 years అలా మెల్లమెల్లగా నేర్చుకుంటూ దెన్ యూ క్యాన్ అప్గ్రేడ్ స్కిల్స్ అనమాట. ఒక 2 years 3 years తర్వాత మెల్లమెల్లగా మీరు నేర్చుకుంటూ దెన్ మీరు డేటా సైంటిస్ట్ అలా కూడా అవ్వచ్చు. డేటా సైంటిస్ట్ అలా డేటా ఇంజనీరింగ్ అలా సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో డేటా అనలిస్ట్తో స్టార్ట్ చేయండి అండ్ దెన్ అలాగే మెల్లమెల్లగా ఒక 1 yearకి 2 yearsకి 3 yearsకి స్లోగా మీరు నేర్చుకుంటూ డేటా సైంటిస్ట్ మీరు అలాంటి జాబ్స్కి అలాంటి స్కిల్స్ని మీరు గెయిన్ చేసుకుంటూ అలాంటి జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఎవరికైతే ఎక్కువ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నా వల్ల కాదు, ఎక్కువ ప్రోగ్రామింగ్ నేను చేయలేను అన్న కైండ్ ఆఫ్ పీపుల్కి ఇలాంటి జాబ్ అయితే బెస్ట్. థర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏమంటారు జాబ్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్. ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని జనాలు కొనేటట్టు చేయాలి అంటే మార్కెటింగ్ చేయాలి. సో మార్కెటింగ్ అనేది రేపొద్దున ఎంతలాగా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ పైనే డిపెండ్ అవుతుంది. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని నువ్వు ఎట్లాగో నీ ఒక బిజినెస్ని గ్రో చేసుకుంటావు అనేది డిజిటల్ మార్కెటింగ్. సో బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇద్దరికి బాగా యూజ్ అవుతుంది. ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరైతే ఎంబీఏ సైడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది. మ్యాండేటరీ స్కిల్ కూడా అవ్వచ్చు. సెకండ్ ఎవరికి అంటే బిజినెస్ ఎవరైతే వాళ్ళు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఏమంటారు ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది. వీళ్ళిద్దరికీ కాకుండా ఎవరైతే ఓన్గా ఏదైనా కంపెనీ పెట్టుకోవాలి, మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే న్యూస్ పేపర్లో ఉంటాయో ఉండవో తెలియదు, పాంప్లెట్లు ఉంటాయో ఉండవో తెలియదు, ఏవి ఉన్నా ఉండకపోయినా ఇంటర్నెట్ అయితే పక్కా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. నువ్వు రేపొద్దున న్యూస్ చదవాలి అన్నా నువ్వు ఏదో ఒక మొబైల్ యాప్లోనే చదువుతావు. ఇప్పటికే చాలా న్యూస్ యాప్స్ ఉన్నాయి. అందరూ న్యూస్ కావాలంటే ఇన్షాట్ ఇలాంటి న్యూస్ యాప్స్లోనే వాళ్ళు న్యూస్ని చదువుతూ ఉన్నారు. సో ఈనాడు వెబ్సైటు ఇలాంటి వెబ్సైట్లోకి ఎవరు వెళ్ళట్లేదు కూడా. అందరూ కూడా గూగుల్ న్యూస్ని ఎక్కువ వాడుతున్నారు. గూగుల్ న్యూస్లోనే ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అన్ని వెబ్సైట్లన్నీ కూడా ఈ గూగుల్ న్యూస్లోనే ఉంటాయి. సో గూగుల్ న్యూస్ అనే యాప్ని వాడతారు. సో ఇలాగా న్యూస్ని చదవాలన్నా కూడా యాప్స్ ద్వారానే న్యూస్ని చదువుతారు. సో అలాంటప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్, మొబైల్ యాప్స్, వెబ్సైట్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్ని ఇంటర్నెట్ని యూస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని కరెక్ట్ ఆడియన్స్కి ఎట్లా రీచ్ చేయగలిగేదే డిజిటల్ మార్కెటింగ్. సో దీని వెనకాల చాలా సబ్జెక్ట్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ మీరు స్కిల్స్ నేర్చుకొని ఎస్సీఓ, డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఏమంటారు ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని దెన్ మీరు ఓన్గా ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకే ఓన్గా బిజినెస్ ఉంది అనుకుంటే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, క్యాంపెయిన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ మీరు మీ బిజినెస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ని ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని యూ క్యాన్ ప్రమోట్ యువర్ బిజినెస్ ఆన్ యువర్ ఓన్. ఒక థర్డ్ పార్టీ అంటే ఒక థర్డ్ పర్సన్ పైన డిపెండ్ అవ్వకుండా మీ మట్టుకు మీరే చేసుకోవచ్చు. ఒక సెట్ అయిన టైం వచ్చిన తర్వాత మీ బిజినెస్ చాలా గ్రో అవుతుంది, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అన్న టైంలో మీరు థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడము లేదా అంటే ఎవరైనా హైర్ చేసుకోవడము యూ కెన్ డూ ఇట్. సో బట్ బేసిక్గా ఇదనమాట. అండ్ ఎంబీఏ వాళ్ళకు కూడా ఇది చాలా మ్యాండేటరీ స్కిల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. ఎందుకు అంటే చెప్తున్నాను కదా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లేకపోతే ఏ బిజినెస్ కూడా నడవదన్నట్టు అవుతుంది ఇన్ ఫ్యూచర్. మనకి ఇందాక సెకండ్ జాబ్లో నేను డేటా గురించి చెప్పాను కదా. సో ఇంటర్నెట్లో ఉన్నంత డేటా ఎక్కడా ఉండదు. సో అట్లా అనమాట. సో ఆ విధంగా ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మీరు ఎనాలిసిస్ చేయాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్. సో ప్రెజెంట్ అది లేకపోయినా సరే ఇన్ ఫ్యూచర్ సో డిజిటల్ మార్కెటింగ్లో కూడా డేటా ఎనాలిస్ట్ అనేది యాడ్ అవ్వచ్చు. చాలా వరకు స్కోప్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎంబీఏలో ఉంది, దాన్ని బిజినెస్ అనలిస్ట్ అంటారు. సో మీరు బిజినెస్ అనలిస్ట్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా కూడా ఉండాలి. సో బిజినెస్ అనలిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే డేటా మీద ఐడియా ఉండాలి. సో సెకండ్ జాబ్ ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ జాబ్ డేటా అనలిస్ట్ గురించి చెప్పాను కదా. వాళ్ళకి డేటా అనలిస్ట్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి, ప్లస్ కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ప్లస్ ఎంబీఏకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇన్ ఫ్యూచర్ ఎంబీఏ అలా ఉంటుందన్నమాట. సో ఇప్పటికే ఎంబీఏలో బిజినెస్ అనలిస్ట్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. అందులో మీరు ఈ స్కిల్స్ అన్నీ ఉంటాయి. దీంతో పాటు
ఏమంటారు మార్కెటింగ్కి సంబంధించిన స్కిల్స్ కూడా మీకు ఉండాలన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ ఎంబీఏ వాళ్ళు కూడా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ మ్యాండేటరీ స్కిల్గా మారబోతుంది, అదే డిజిటల్ మార్కెటింగ్. సో ఇది కనుక మీరు నేర్చుకుంటే మీరు ఇన్ ఫ్యూచర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. సో ఎటువంటి బిజినెస్, మార్కెటింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్ని మీరు ఓన్గా స్టార్ట్ చేయొచ్చు అదనమాట. సో మీకు ఇలాంటి ఏమంటారు ఓన్గా ఏమైనా స్టార్ట్ చేయాలి, లేదు ఎంబీఏ సైడ్ వెళ్ళాలి, ఎంబీఏ చేయాలి అనుకుంటున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, అదే ఓకేనా. 4th జాబ్ వచ్చేసి UI/UX డిజైన్. UI/UX డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ తయారు చేస్తారు కదా, తయారు చేసినప్పుడు అవి అట్రాక్టివ్గా ఉండాలి కదా, దానికి డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసేదే UI/UX అనమాట. సో దీనికి మీకు కావాల్సిన స్కిల్ ఏంది, ఫోటోషాప్ ఇలాంటివి మీకు వచ్చి ఉండాలి. సో ఇది ఏంది అంటే, ఎవరైతే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఏమంటారు బెస్ట్ జాబ్ అని చెప్పవచ్చు. సో మీకు కనుక క్రియేటివిటీ ఎక్కువ ఉండి ఏమంటారు క్రియేటివ్ ఆలోచనలు ఉంటే, చాలా క్రియేటివ్గా మీరు డిజైన్స్ చేయగలుగుతారు అన్న కైండ్ ఆఫ్ ఆలోచన, అంటే అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కనుక మీకు ఉంటే, అలాంటి స్కిల్స్ మీకు ఉంటే, దెన్ UI/UX అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్స్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో చాలామందికి ఏమంటారు అంటే ఫొటోస్ ఎడిట్ చేయడము, లేదంటే ఫొటోస్ బాగా డిజైన్ చేయడము, ఇలాంటి చాలా మంచి మంచి స్కిల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు క్యాన్వా యూస్ చేస్తారు, ఫోటోషాప్ యూస్ చేస్తారు, అడోబ్ ఇలాంటివి సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి మంచివి డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి డిజైనింగ్ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా UI/UX అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏంది అంటే మీకు డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. సో మీకు ఆ స్కిల్స్ ఉంటే, నాకు ప్రోగ్రామింగ్ ఏదో అంత నాలెడ్జ్ లేదు, నేను ప్రోగ్రామింగ్ నాకు చేయడం కాదు, నా వల్ల అవ్వదు, నా వల్ల ఇంపాసిబుల్ అనే కైండ్ ఆఫ్ పీపుల్కి, మీకు క్రియేటివిటీ ఎక్కువ ఉంది, మీరు బాగా డిజైన్స్ చేస్తారు అనే వాళ్ళకి UI/UX అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో వెబ్సైట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, యాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో వాటికి మీరు మంచిగా డిజైనింగ్ చేయాలి, లేఅవుట్స్ని డిజైన్ చేయాలి, యాప్స్ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది అవన్నీ కూడా మీరు యూజర్కి అట్రాక్టివ్గా అనిపించేటట్టు, అంటే వాళ్ళు ఎక్కువసేపు యాప్లో టైం స్పెండ్ చేసేటట్టు మీరు ఇంటర్ఫేస్ని డిజైన్ చేయాలన్నమాట, అది. సో UI/UX అంటే. సో దీనికి సంబంధించిన మీరు నాలెడ్జ్కి ఏం చేయాలనుకుంటే మనకి చాలా వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, చూసి నేర్చుకోండి. సో ఖచ్చితంగా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, మనకి ప్రోగ్రామింగ్ నా వల్ల అవ్వదు బట్ నేను బాగా డిజైన్స్కి ఇస్తాను, నాకు ఈ స్కిల్ ఉంది అన్న కైండ్ ఆఫ్ పీపుల్కి ఈ జాబ్ ఆపర్చునిటీ 100% బెస్ట్. ఓకే. 5th అండ్ లాస్ట్ జాబ్ ఆపర్చునిటీ ఏంటి అంటే IT ప్రాజెక్ట్ మేనేజర్. సో బేసిక్గా IT ప్రాజెక్ట్ మేనేజర్ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏంటి అంటే వాడే మెయిన్ పర్సన్, ఎందుకంటే మొత్తం వాడిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు, ప్రాపర్గా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యేటట్టు చేసేవాడే ఈ ప్రాజెక్ట్ మేనేజర్. సో వీడు ఫేస్ చేసినంత తలకాయ నొప్పి ఎవడు ఫేస్ చేయడు, వీడు టార్చర్ పెట్టేంత ఎవరు టార్చర్ పెట్టరు. ఐటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారు, కానీ వీళ్ళు మనకి ఎంత టార్చర్ పెడతారో వాళ్ళు దానికన్నా ఇంకెక్కువ టార్చర్ని వీళ్ళు అనుభవిస్తారు. బట్ ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్స్ అని చెప్పచ్చు. మీకు కనుక టీమ్ని లీడ్ చేయాలి, లీడర్షిప్ స్కిల్స్ మీకు ఉన్నాయి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ని మీరు లీడ్ చేస్తారు. సో మీకు లీడర్షిప్కి ఉన్న క్వాలిటీస్ మీకు ఉన్నాయి, యు ఆర్ ఏ గుడ్ లీడర్. సో మీ మాటకి వాల్యూ ఉంది, మీ మాటకి కమాండ్ ఉంది, మీరు చెప్పినట్టు ప్రజలు వింటారు, వినేలాగా మీరు చేసుకోగలరు. అటువంటి లీడర్షిప్ స్కిల్స్ మీకు ఉన్నాయి అంటే దెన్ యు ఆర్ ది కరెక్ట్ పర్సన్ టు బికమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో జాబ్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పటికీ బట్ స్టిల్ మీ యొక్క స్కిల్స్తో మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు. ఎందుకంటే అందరూ కరెక్ట్ టైంకి పని చేశారు అనుకో, కరెక్ట్ టైంకి అన్నీ అయిపోయాయి అనుకో, అప్పుడు మీరు తలకాయ నొప్పి పడాల్సిన అవసరం ఉండదు కదా. సో అందరూ కరెక్ట్గా పని చేసేలాగా చేయగలరు, అటువంటి స్కిల్ మీకు ఉంది అంటే డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్ కెరియర్. ఎందుకంటే దీంట్లో ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది, కెరియర్ బాగుంటుంది. అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు కనుక మీ యొక్క జాబ్ని పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఆపర్చునిటీస్ కూడా అంతే బాగుంటాయి. సో అలా అనమాట. సో మీకు కనుక లీడర్షిప్ స్కిల్స్ ఉండి యు ఆర్ ఏ గ్రేట్ లీడర్ అనే క్వాలిటీస్ మీకు ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు దుంకేసండి ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ టీమ్ లీడ్ ఇలాంటి జాబ్స్లో. ఎందుకంటే
యు ఆర్ ఏ గ్రేట్ లీడర్. సో మీకు కమాండ్ చేసే స్కిల్ ఉంది. మీరు చెప్తే జనాలు వినేటట్టు మీరు చేసుకోగలరు, మీరు చేయగలరు. సో అన్ని కరెక్ట్ టైంకి అయ్యేటట్టు మీరు చేయగలరు. మిమ్మల్ని చూసి జనాలు భయపడతారు. అట్ ద సేమ్ టైం మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని కూడా మీకు ఇస్తారు. అటువంటి స్కిల్ మీకు ఉంటే దెన్ డెఫినెట్లీ యు ఆర్ ది కరెక్ట్ పర్సన్. మీలాంటి పర్సన్స్ కోసమే కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. సో మీలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ ఏమంటారు, మీ స్కిల్ కనుక బాగుంటే అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ జాబ్ కనుక చేస్తే మీకు ప్రమోషన్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. సో అది. సో ఇఫ్ యు ఆర్ ఏ గ్రేట్ లీడర్ దెన్ యూ క్యాన్ చూస్ దిస్ యాజ్ యువర్ కెరియర్. ఓకే, అదే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను ఏవైతే కెరియర్స్ చెప్పానో అవన్నీ కూడా ఎగ్జాంపుల్ మాత్రమే. సో మీకు ఇటువంటి స్కిల్స్ ఉంటే ఎటువంటి కెరియర్స్ని చూస్ చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియో. అంతేగాని ఇవే మీ కెరియర్స్గా చూస్ చేసుకోండి అని కాదు. సో మీకు క్రియేటివిటీ ఉంటే మీకు కనుక క్రియేటివిటీ ఎక్కువ ఉండి మీకు ఫోటోషాప్, డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే UI UX, మీరు కనుక గుడ్ లీడర్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్ ఇలాంటివి. లేదు మీకు ఏమంటారు ఎక్కువ ప్రోగ్రామింగ్ నా వల్ల కాదు అని అనుకుంటే దెన్ డేటా అనలిస్ట్. మీకు మార్కెటింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్, మార్కెటింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఈ విధంగా మీరు ఎటువంటి కెరియర్స్ని చూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ మైండ్ సెట్ని తగ్గట్టు మీరు ఎటువంటి జాబ్స్ని మీరు కెరియర్గా ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు అది బాగుంటుందని, మా రిలేటివ్స్ చెప్పారు ఇది బాగుంటుందని చెప్పేసి వాళ్ళ మాటలు వినద్దు. మీ మనసుకు నచ్చిన జాబ్ని మీరు కెరియర్గా ఎంచుకోండి. ఓకేనా? లేదు అంటే లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవుతారు. సో మీరు సఫర్ అవ్వద్దు, మీరు హ్యాపీగా జాబ్ చేసుకోండి. మీరు ఎంజాయ్ చేయాలి పని చేస్తున్నప్పుడు, అంతేగాని ఏంట్రా ఈ బాధ అని ఫీల్ అవ్వకూడదు. సో యూ హ్యావ్ టు ఎంజాయ్ ది వర్క్. అప్పుడు ఏంటి అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మీరు హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఇష్టం ఆ పని చేయడం. సో యూ లవ్ ఇట్. సో అందుకని ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మీరు ఈజీగా మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీకు ఇష్టమైన జాబ్ కాబట్టి, మీకు ఇష్టమైన కెరియర్ కాబట్టి ఆ స్ట్రెస్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయడమే కాదు, ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటారు అనమాట, ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. సో అందుకని మీ మనసుకి నచ్చిన జాబ్ని, మీ మనసుకి నచ్చిన కెరియర్ని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు అని మాత్రం అస్సలు మీ కెరియర్ని చూస్ చేసుకోవద్దు, మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. సో ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసం. మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు, ఎవరి మాట వినొద్దు, మీ మనసు మాట మీరే వినండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అప్పటి వరకు టాటా, బై బై.